నేను నా క్యారెక్టర్ని పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. నా క్యారెక్టర్ని పోగొట్టుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్కో ఆప్కాప్ చైర్మన్ ఆఫర్కో వీటికో నేను రాజీ పడిపోయేవాడిని. అప్పుడే నేను రాజీ లేని పోరాటం చేశా. వైసీపీలోనే ఉన్నా. నువ్వు నాకు చివరి వరకు హెల్ప్ చేశాను అంటున్నావు. చివరి వరకు హెల్ప్ చేస్తావు ఏంటి? టికెట్ ఇప్పిస్తావు. నువ్వే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నా ప్రత్యర్థిని కలిపి ఇంక నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు బాసు? నువ్వు నాకు చేద్దావు ఒకేపై ఉండి చేయాలా? మీరు విలేకరులు ఒక దాంట్లో పనిచేస్తారు, 2 కంపెనీలు పనిచేస్తారండి, 2 మీడియా ఛానల్స్లో. సో ఆ 5 కూడా నేను అప్పటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడన్నా చెప్తాడు రాజకీయ నాయకులు అప్పటిగా. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. అక్కడ ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి, ఇది మాత్రం సుస్పష్టంగా చదువుతున్నా నాని గారు, దయచేసి ఏనండి, ఇది మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కొని ఏం జరిగిందని చెప్తే, మీరు కనుక్కొని వచ్చినాక మాడితే దీని మీద కూడా నేను మీతో మాడతాను. నేను చెప్పాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అప్పడిగానని చెప్పాను. అప్పడిగేంది నిజం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు ఏమైంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బాగుంటుందిగా. నేను చెప్పాను అనుకో మీకు అర్థం అవ్వాలా, లేదా ఆయనే చెప్తే నేను ప్రజలకు సమాధానం చెప్తా గ్యారంటీగా. నేను ఎంపీల దగ్గర తీసుకోలేదు, మా ఎంపీ గారి దగ్గర నేను తీసుకోవాలా. ఏమండి ఎవరు మళ్ళీ చెప్పండి. ఆయన అడగమంటలా, మీరు పొరపాటు పడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్ట వెంకట్రావు ఇట్ట అన్నాడు, ఏం జరిగింది అని అడిగితే ఆయన చెప్తాడు కదా ఆన్సరు. నువ్వు ఊరినే బట్టగాల్చి పడేస్తే ఎవడు? అసలు నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నేను ఎప్పుడు అడగల.